నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. తిరుపతిలో అతిపెద్ద మానవ విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే కదా. వాస్తవానికి ప్రతిపక్ష నేతగా వైఎస్ షర్మిల గారు ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ అక్కడ ప్రతిపక్ష నేతగా పోరాటం చేయాలి. కానీ ఆమె గత కొన్నాళ్ళుగా ఆమె చేస్తున్న పోరాటం, ఆమె ఫైటింగ్ స్పిరిట్, ఇవన్నీ అంటే చంద్రబాబు గారికి ఎక్కడైనా దెబ్బ తగులుతుంది, ఆయన బ్లేమ్ అవుతున్నాడు అనుకుంటే అక్కడ ప్రత్యక్షమై అన్నను తిట్టడం, అన్న మీద రెచ్చిపోవడం చూసినాం కదా. మరి ఇంత పెద్ద ఘటనకు షర్మిల కనీసం ఒక ట్వీట్ వేసిందా, ఒక బయట ఇచ్చిందా అంటే ఏది లేదు. సైలెంట్గా ఆమె పనేది ఆమె చేసుకుంటూ పోతుంది. ఇది కాంగ్రెస్ చీఫ్, ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ షర్మిల గారి వైఖరి. ఒకసారి అది చూద్దాం. భక్తుల కంటే షర్మిలకు బాబే ముఖ్యమా? ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలతో పాటు ఆ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్కు తిరుమల శ్రీవారి భక్తుల కంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమా అని జనాలు నిలదీస్తున్నారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు పొందేందుకు క్యూలలో నిలిచి తొక్కిసలాటలో కొందరు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై షర్మిల చాలా మొక్కుబడిగా స్పందించడం, అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ చింతామోహన్ టీటీడీకి వంత పాడడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుంది. మొదట చింతామోహన్ స్పందన ఏంటో తెలుసుకుందాం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం నుంచి తిండి లేకుండా క్యూలో నిలబడ్డారు. దీంతో శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గి వాళ్ళంతటా వాళ్ళకి కింద పడి చనిపోయారు. ఇందుకు టీటీడీ వైఫల్యం కనిపించలేదు. టీటీడీ అధికారుల పనితీరు బేష్. టీటీడీ అధికారులను అభినందిస్తున్నానని నిన్న ఘటన జరిగిన అంటే కొద్ది గంటల వ్యవధిలోనే స్టేట్మెంట్ అనమాట. ఇది ఒక సీనియర్ కాంగ్రెస్ నేత స్టేట్మెంట్ అన్నట్టు. ఎంత డొల్లతనం! ఉదయం నుంచి వచ్చిన భక్తులకు తిండి లేకుండా, అసలు తిరుపతిలో తిండి లేకుండా ఉంటుందా? తిరుపతిలో అంటే చాలా చోట్ల చూస్తుంటాం కదా, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో టమాటా రైసు అవి పంపిణీ చేస్తూ ఉంటారు. మరి ఎందుకు ఇవ్వలేదు? అయినా సరే టీటీడీ ఏర్పాట్లు బేష్ అంట. దర్శనం టికెట్ల కోసం ఇంత దిగజారాలా అని చింతామోహన్పై బాధితులు విరుచుకుపడుతున్నారు. ఇలాంటి నాయకుల వల్లే కాంగ్రెస్ పార్టీకి ఏపీలో శాశ్వతంగా జనం దూరం అయ్యారని భక్తులు మండిపడుతున్నారు. ఇక షర్మిల స్పందన చూస్తే చంద్రబాబు ప్రభుత్వాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలనే తాపత్రయం కనిపిస్తోంది. తొక్కిసలాటలో 6 భక్తులు చనిపోవడం అత్యంత విషాదకరమని ఆమె తెలిపారు. తొక్కిసలాటకు పాలనా వ్యవస్థలో నిర్వహణ లోపాలని విమర్శించడం తప్ప చంద్రబాబు సర్కారుపై, టీటీడీపై అనడానికి ఆమెకు మనసు రాలేదు. అందుకే షర్మిల పోస్టుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెట్టడానికి గమనించవచ్చు. ఇంకా నయం, దీనికి జగన్ ప్రభుత్వమే కారణం అంటారని అనుకున్నాము, అనలేదు అని షర్మిలను దెప్పిపొడిచారు. ఇంత పెద్ద దుర్ఘటన జరిగితే ఇదేనా మీ స్పందన? ఇదే జగన్ హయాంలో జరుగుంటే అబ్బో తలుచుకుంటేనే భయమేస్తుందని నెటిజన్లు అభిప్రాయపడ్డారన్నమాట. సో అన్న చెల్లెల ఆస్తి పంపకాల సంగతి పక్కన పెడితే, వాళ్ళ ఇంట్లో మ్యాటర్స్ అన్ని పక్కన పెడితే, ఇంత పెద్ద మానవ విషాదానికి టీటీడీ కేంద్ర బిందువు అయిన తరుణంలో ఎంత ఘోరమైన పోరాటం చేయాలి ప్రభుత్వం మీద, ఆ టీటీడీ బోర్డు మీద, దాని ప్రక్షాళన మీద. కానీ సైలెన్స్. ఎందుకంటే బాబు గారికి మళ్ళీ బ్లేమ్ అవుతుంది కదా, బాబు గారు వదిలిన బాణమే, అందుకే ఏమంటలేదు అన్నట్టు. ఇది పిసిసి షర్మిలమ్మ గారి వైఖరి, నైజం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.